చాలా ఆశ్చర్యం అనిపించింది. మన మార్పుకి అందరూ అంట సంతోషంగా ఉండరంటండి. మన మార్పుకి అందరూ సంతోషించరంటండి. నువ్వు మారుతున్నావు అనుకో, నువ్వు పాపం చేయడం మానేస్తున్నావు అనుకో, శరీర క్రియలో విసర్జిస్తున్నావు అనుకో, నువ్వు భక్తిలో ఎదుగుతున్నావు అనుకో, ప్రార్థనలో ఎదుగుతున్నావు అనుకో, విశ్వాసంలో ఎదుగుతున్నావు అనుకో, నీతిలో ఎదుగుతున్నావు అనుకో, యథార్థతలో ఎదుగుతున్నావు అనుకో, పవిత్రతలో ఎదుగుతున్నావు అనుకో, పరిశుద్ధతలో ఎదుగుతున్నావు అనుకో, సంతోషించరు అందరం. ఎందుకు తెలుసా? ఎందుకో తెలుసా? మీ మార్పు వారు మారడం లేదని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి. ఒకప్పుడు నలుగురు దొంగలు ఉన్నారండి. నలుగురు ఇష్టం వచ్చినట్టు దోసేసుకుంటున్నారండి. ఇప్పుడు అందులో దొంగ మారిపోయాడండి. నేను దొంగతనానికి రాండ్రా రేపు నుంచి అన్నాడండి. ఈ ముగ్గురు దొంగలు ఏం చేస్తారండి? ఎందుకు? వీళ్ళు మారలేరు, మారి చూస్తే వీళ్ళు ఓర్చుకోలేరు. ఎందుకని? నీకంటే వెనకాల వచ్చింది ఆవిడ, నీకంటే వెనకాల నమ్ముకుంది దేవుణ్ణి, నీకంటే వెనకాల వచ్చింది ప్రార్థనకి, నీకంటే నీ పెట్టలే కదా, నిన్ను దాటి వెళ్ళిపోయిందేటి. మా అమ్మకి ఇచ్చే బహుమానం నాకు ఇచ్చే బహుమానం ఒకటి అవదండి. మనుషుల దృష్టిలో మా అమ్మ నేనుని, కానీ దేవుని దృష్టిలో మేము ఎవరు ఎక్కువ ప్రయాసపడితే, ఎవరు త్యాగం చేస్తే, ఎవరు ఎక్కువ సమర్పణ జీవితంతో జీవిస్తే, ఎవరు త్యాగపూరితమైనటువంటి సహవాసముతో సంగత్యముతో మనం కొనసాగించబడితే దేవుడు వాళ్ళకిస్తాడు బహుమానం. మా అమ్మకి ఎక్కువేస్తాడు, నాకు తక్కువేస్తాడు ఉండదు. ఈరోజు నీ జీవితంలో నేను ఒక మాట చెప్తాను, ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. పర్వతాలన్నీ దాటండి. నీ ముందు ఎలాంటి వ్యక్తి పర్వతంగా నిలబడిన దాటు. నిన్ను వెనకకి లాగే ప్రతి పర్వతము దాటు, ప్రతి కొండ దాటు. మెట్టలు, పర్వతాలు, కొండలు నీ ముందు దేవుడు చదును భూమిగా మార్చబోతా ఉన్నాడు. సమాంతర భూమిగా దేవుడు చేయబోతా ఉన్నాడు. విశ్వాస జీవితంలో పర్వతాలు అడ్డుగా ఉన్నాయి నీకు, నీ భక్తిలో పర్వతాలు అడ్డుగా ఉన్నాయి నీకు, నీ పవిత్రతలో, పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో, సత్యములో దేవునితో సహవాసము చేయనివ్వకుండా కొంతమంది పర్వతాలుగా నిలబడిపోతున్నారు. దేవుడు చూస్తాడు, చూసి ఒక్కసారిగా చదును చేసేస్తాడు. వాళ్ళ తప్పుకుంటే వాళ్ళకి మేలు. అందుకని అంటాడు, ఇదిగో ఈ చిన్న వారిలో మీరు ఎవరికైనా అభ్యంతరము కలుగు చేస్తే వాడి మెడకు తిరగటరాయి కట్టి ఆయన సముద్రంలో పాడేయడమే వాడికి మేలంటండి. వాడి జీవితానికి ఎవరిని అడ్డు పెట్టకండి, ఎవరిని బలహీనపరచకండి, ఎవరి అవిశ్వాసానికి కారకులు కాకండి, ఎవరి నీతిని దొంగిలించినట్లుగా, పవిత్రతను దొంగిలించినట్లుగా, పరిశుద్ధతను దొంగిలించినట్లుగా మీరు ప్రయత్నించకండి. వాళ్ళతో చేతులు కలపకండి.